ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కరుణ కటాక్షములు మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని యొక్క మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ శ్రేష్టమైన సంగతులు దేవుడు రాసి ఉంచారు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ శ్రేష్టమైన సంగతులు దేవుడు యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారని ఇక్కడ రాయబడి ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. దినములలో దేవుని యొక్క బలం మనం పొందుకోవాలి, నూతన బలం మనం పొందుకోవాలి. ఈ నూతన బలము దేని కొరకు అని గమనించినప్పుడు మనం అలిసిపోక సమస్యలక ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు పరిగెత్తుటకు ఈ యొక్క నూతన బలము అవసరమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక యాత్రలో ఆత్మీయ జీవితంలో మనకి ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో చేదైన అనుభవాలు మనకి ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇటు శారీరకమైన బాధలు, అలాగే ఆత్మ సంబంధమైన మరి బలహీనతలే కావచ్చు, మరి సాతాను శక్తులతో పోరాటాలే కావచ్చు. ఈ రీతిగా ఆత్మీయ జీవితంలో భౌతికంగా ఎదురవుతున్న ప్రతి పోరాటంలో చాలా మంది సమస్యలు పోతూ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగలేక వెనుకంజబడి దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే నూతన బలం పొందుకుంటారో వారు అలేక సమస్యలక పరిగెత్తుతారని, సాగిపోతారని మనం లేఖనాల్లో చదువుకొని ఉన్నాం. అయితే ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబ పరిస్థితులను బట్టి, ఆత్మీయ జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి ఒకవేళ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేక, కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో ముందుకు వెళ్ళలేక సమస్యలిపోయి అలసిపోయి నువ్వు పడిపోయి కృంగిపోతూ ఉన్నావా? అయితే దేవుడు నీకు నూతన బలాన్ని అనుగ్రహించి నువ్వు అలసిపోక సమస్యలక ముందుకు కొనసాగే కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన శక్తి ద్వారా, మన బలము ద్వారా మనము ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతికమైన జీవితంలో కావచ్చు, మనం అలసిపోక సమస్యలక ముందు కొనసాగాలి అంటే మరి దేవుని యొక్క బలం మనకు కావాలి, నూతన బలం మనకు కావాలి. అయితే ఆ నూతన బలము ఎవరు పొందుకుంటారు, ఎవరిస్తారు అని లేఖనాలు గమనిస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎదురవుతున్న పోరాటాల్లో, ఎదురవుతున్న ఒడిదుడుకుల్లో, పోయిన సమస్యలు పోయే పరిస్థితుల్లో ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారికి దేవుడు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ దినాల్లో మరి చాలా మంది దేవుని కొరకు ఎదురు చూడకుండా వారి సొంత ఆలోచనల మీద, వారి సొంత నిర్ణయాల మీద, వారి సొంత బలం మీద ఆధారపడి మరి సమస్యలిపోతూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము మన బలం మీద, మన ఆలోచనల మీద కాకుండా దేవుని కొరకు మనం ఎదురు చూడగలిగితే దేవుడు మనకు నూతన బలమనిస్తాడు. ఆ బలము చేత ఆత్మీయ జీవితంలోను, భౌతిక జీవితంలోను అలసిపోక సమస్యలక మనం చేరవలసిన గమ్యానికి చేరుటకు దేవుడు కృపనిచ్చునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలనైనా ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన మాట కొరకే స్తోత్రం. ప్రభువా, మేము మా ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో అలసిపోక సమస్యలక అతను ఎదురవుతున్న పోరాటాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఆత్మీయ పోరాటాల్లో సమస్యలక అలసిపోక నూతన బలము పొందిన వారమై ముందుకు కొనసాగుటకు అయినా మీ బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారు కూడా ఇప్పటి వరకు వారి సొంత బలము చేత మరి ముందు కొనసాగాలని ఆశపడి సమస్యల్ని అలసిపోయి ఉన్నారేమో. నా దేవా, మీ కొరకు ఎదురు చూసి
మీ ద్వారా నూతన బలం పొందుకొని ముందు కొనసాగుటకు, చేరవలసిన గమ్యానికి చేరుటకు కృపనిచ్చి ప్రభా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా కృపా క్షేమాలు మాకు తోడుగా ఉంచి, ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.